హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇండివిజువల్ హౌస్ చూపించబోతున్నాను. చూడండి, మనం చూడబోయే ఇండివిజువల్ హౌస్కి ఎదురుగుండా ఒక పెద్ద రోడ్డు అండ్ పక్కన ఒక పెద్ద రోడ్డు, అలాగే మన ఇంటి ముందు ఒక పెద్ద రోడ్డు, 3 రోడ్ల కూడలు అనమాట. చక్కగా క్రాస్ బిట్ విశాలమైన రోడ్స్ అనమాట. ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడ అయోధ్య నగర్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఈ హౌస్ అనమాట. ఎలాగో మీరు నాకు కాల్ చేస్తారు కదా, అప్పుడు పూర్తిగా చెప్తాను. ఇంకా ఈ హౌస్ గురించి, హౌస్ ఎక్కడుందా అనేది కూడా చెప్తాను. ఓకే, చూడండి, ఈ హౌస్ వచ్చి మనకి 200 గజాల్లో ఉందన్నమాట. ఈస్ట్ ఫేసు, తూర్పు ముఖద్వారం అనమాట. చూడండి, ఈశాన్యం ఎక్కువ వదులుకున్నారు. వాస్తు ప్రకారం ఈశాన్యం ఎక్కువ పెరిగితే మంచిదే మనకు. చక్కగా మిగతాది హౌస్ కట్టుకున్నారు. చక్కగా చుట్టూరు ప్లేస్ వదులుకున్నారు. చక్కగా గార్డెన్ కూడా వదులుకున్నారు. బాగుంటుంది అంతా చక్కగా. కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి కొంచెం డస్టీగా ఉంటుంది. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, చూడండి, మన ఇంటి ముందు లోపల ఆవరణలో చూసారా ఎంత ప్లేస్ వదిలేరో. పూర్వకాలం ఇలాగే ఇళ్ళు కట్టుకునేవాళ్ళు చక్కగా. కానీ ఇప్పుడు ఒక అడుగు స్థలం ఉంటే చాలు, ఒక బెడ్రూమ్ కట్టేస్తున్నారు. అలాగైపోయింది ఇప్పుడు కట్టుబడి కదా. హౌస్ చూడండి ఫ్రెండ్స్, హౌస్ ముందు కూడా చక్కగా చూసారా, గార్డెన్ లాగా పెద్ద మామిడి చెట్టు ఉంది అండ్ పెద్ద పనస చెట్టు ఉంది. ఇంకా మనకి చెట్లు ఉన్నాయి. మనం ఎలాగ వస్తాం కదా, అప్పుడు చూద్దాం పూర్తిగా. ఓకే, ఈశాన్య మూల మోటార్ ఉంది, నీటి మోటారు వాస్తు ప్రకారం కరెక్ట్గా. ఓకే, ఈ చుట్టూరు 3 వైపులు ప్లేస్ వదిలి కట్టారు మనకి హౌస్ వచ్చి. చూద్దాం, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చి మనకి చక్కగా రీమోడల్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే హౌస్ని మనం డిస్మాంటిల్ చేసి చక్కగా కొత్త బిల్డింగ్ కట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ ఓనర్ మాత్రం హౌస్ ఇంటికి అసలు నయా పైసా కూడా ఖరీదు కట్టట్లేదు. ఓన్లీ స్థలం రేటే అడుగుతున్నారు. 200 గజాలకి స్థలం రేటే వాల్యూ తీసుకుంటున్నారు అనమాట మన దగ్గర. ఎలాగో మనం వస్తాంగా, అప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హౌస్ చూడండి. కానీ హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది, నేను చూశాను కదా. ఎలాగో మీరు వస్తారు, అప్పుడు మీకే అర్థమవుతుంది. చూడండి, పెద్ద హాలు, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చి విజయవాడలో అయోధ్య నగర్ అని ఉంది ఏరియా, మంచి క్లాస్ ఏరియా అనమాట. ఆ ఏరియాలో అనమాట ఈ బిల్డింగ్ వచ్చి మనకి. ఫ్రెండ్స్, ఈ హౌస్కి ప్లాన్ కూడా పెడతాను మీకు. ఫ్రెండ్స్, మన హౌస్ వచ్చి ఈస్ట్ ఫేస్, తూర్పు భాగం అని చెప్పాను కదా. అలాగే ఆగ్నేయం మూల నుంచి ఎదురుకుండా మనకి ఒక రోడ్డు ఉంది. అంటే ఆగ్నేయం సోల ఉందన్నమాట, రోడ్డు సోల మనకి. ఇప్పుడు ఓనర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఆగ్నేయం రోడ్డు సోల ఎంతవరకు ఉందో అంతవరకు ఆ మిగతా స్థలం తీసేసి మీకు అమ్మంటే అమ్ముతాను నేను అని అంటున్నారు. మనం ఎలాగో వస్తాంగా, అప్పుడు చూద్దాం. ఈ హౌస్కి సంబంధించి ప్లాన్ కూడా పెడతాను మీకు, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ ప్లాన్ చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇంటికి ఈస్ట్ భాగాలు వచ్చి మనకి కొలత 38.30 అడుగులు ఉంది. అలాగే వెస్ట్ వచ్చి 33 అడుగులు ఉంది. అలాగే సౌత్ వచ్చి 48 అడుగులు ఉంది. అలాగే నార్త్ వచ్చి 52 అడుగులు ఉంది. అంటే ఈశాన్యం పెరిగింది కాబట్టి 52 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది మొత్తం వచ్చి 197 గజాలన్నమాట, 200 కాదు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ పెట్టాను కదా, మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఈ హౌస్కి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఓన్లీ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి మనకి, చాలా దగ్గరగా. అలాగే సిటీ బస్సెస్ కూడా చాలా దగ్గర మనకి మెయిన్ రోడ్డుకి ఈ హౌస్. అలాగే షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ అసలు ఒకటే కానీ కాదు, అన్ని చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మనకి అన్నీ చక్కగా. సిటీ నడిబొడ్డున అనమాట ఈ హౌస్ ఏరియా. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించి మనకి ఓన్లీ స్థలం వరకే కదా వాల్యూ కడుతున్నారు మనకి, ఓనర్ గారు చెప్పింది. గజం రేట్ వచ్చి మనకి ఇక్కడ 70,000 ఆ రేంజ్లో ఉంది. కానీ మనకి ఓనర్ గారు 50,000 చెప్పారు మనకి. గజం రేట్ వచ్చి 50,000 చేసి ఇస్తాను నేను అని చెప్పారు. ఎలాగో మీరు వచ్చి చూస్తారు కదా, ఒకవేళ మీకు నచ్చితే డైరెక్ట్గా ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మేము తీసుకెళ్ళి చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.